ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్న మ్యాగ్నెటే గానీ, మ్యాగ్నెట్ కాయిన్‌లే గానీ నేనెప్పుడు హ్యాండిల్ చేయలేదండి. అసలు విషయం ఏంది? అసలు టాపిక్‌లోకెళ్ళే ముందు ఈ బండి వచ్చేసి హెచ్ఎఫ్ డీలక్స్ అండి. దీనికి వచ్చేసి మనం ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియో అప్‌లోడ్ చేసాము. బండయితే సైడ్ ప్యానెల్స్ ఫుల్ సర్వీస్ చేయబోతున్నాం అని చెప్పి. దీనికొచ్చేసి సెల్ఫ్ మోటర్ అయితే కొత్తయిపోతున్నామండి. ఈ సెల్ఫ్ మోటర్ ఏద్దామని చెప్పి మ్యాగ్నెట్ కార్ ఒకటి చేస్తే మ్యాగ్నెట్ కార్ పగిలిపోయి ఉందండి. దానికి అంతకుముందు ఎప్పుడో చైన్ స్పైర్లు పోయినప్పుడైతే కస్టమర్ లింకుల మీద లింకులు తీపించుకుంటా ఉంటారండి చాలామంది. అలా తీపించుకోవడం వల్ల ఏమైద్ది ఎప్పుడో చైన్ పడిద్దండి. చైన్ పడినప్పుడు ఎనకాల పడితే ఇబ్బంది లేదు. ఎదర పడితే మాత్రం ఇలా మ్యాగ్నెట్ కార్ పగిలిపోద్దండి. సో దీన్ని చూస్తున్నారు కదండీ పగిలిపోయింది. ఆ చైన్ నుంచి వచ్చిన ఇసుక, మట్టి, మశానం, బురద మొత్తం లోపలికి వెళ్ళిపోయిందండి. అసలు ఆ మ్యాగ్నెట్ కవర్ ఎలా పనిచేస్తుందో ఏంటో మ్యాగ్నెట్ కవర్ నాకైతే అర్థం కాదు. దీనికైతే మనం టీవీఎస్ లుకాస్ అయితే సెల్ఫ్ మోటార్ వేస్తున్నాము. తర్వాత వచ్చేసి సైడ్ ప్యానల్స్, డోర్లు, సైడ్ స్టాండ్, క్లచ్ కేబుల్ మొత్తం మనం చేంజ్ చేస్తామండి ఇంజిన్ ఆయిల్తో పాటు. సో దీనికి మనం ఒరిజినల్ ఎందుకు వేయట్లేదు అంటే మనకి కస్టమర్ వచ్చేసి ప్రతిదీ కూడా కొంచెం లో బడ్జెట్లో చేయమన్నారండి. మనకి మనం ఒరిజినల్ వేసుకున్నామంటే చాలా హై బడ్జెట్ అయిపోతుంది. సో దానికోసం అయితే లో బడ్జెట్ చేస్తాం. అసలు ఎంత అయింది ఏంటి దీనికి తెలియాలంటే మాత్రం ఫుల్ వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. కొత్త వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. అలాగే దీంట్లో మీరు తెలుసుకోవాలంటే మాత్రం కామెంట్ చేయండి బడ్జెట్ గురించి.